అధ్యక్ష మాజీ మంత్రి గారు వారి మీద బాధ్యత పెట్టామని వారు అంటున్నారు. మేము ఎవరి మీద వారి మీద బాధ్యత పెట్టి 10 ఏళ్ళు చాలా భారం పడ్డాం అధ్యక్ష. ఇక బాధ్యత పెట్టదలుచుకోలేదు. దయచేసి మేమెవరు బాధ్యత పెట్టలేదు. జరిగింది చెప్పా మేము జరిగిన వాస్తవ విషయాల్ని మాత్రమే సభ దృష్టికి తీసుకొని వచ్చాం. దయచేసి ఇవన్నీ ఈరోజు చెప్పినవన్నీ కూడా పూర్తిగా వాస్తవాలు ఎక్స్రే లాగా చూపించాం. దీన్ని అర్థం చేసుకొని మీరు ఇంకేమైనా సూచనలు ఇస్తా అంటే మీ క్లారిఫికేషన్ మేము చెప్పిన వాటిలో నిష్పత్తిగా అవుతాయి. 1-2 సూచనలు చేయండి, అంతేగాని మీ మీద భారం పెట్టారని మాత్రం మళ్ళీ మనకంటే మించి అప్పులు చేసిన రాష్ట్రాలు 22 ఉన్నాయి అధ్యక్ష. మన పైన పరిమితికి లోబడి మనం ఉన్నాం, చాలా క్రమశిక్షణతో ఉన్నాం. అది కూడా కేంద్ర ప్రభుత్వం మొన్న ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్లో పార్లమెంట్కి సమర్పించినారు అధ్యక్ష. ఇప్పుడు జరుగుతున్న లోక్సభ సెషన్లోనే మొన్న 3-4 రోజుల క్రితమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హస్ డిక్లేర్డ్ లోయెస్ట్ అప్పులు చేసిన రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి, చాలా పురోగతి సాధించిందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష. అతి తక్కువ అప్పులతోని మనం చాలా చక్కగా ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంకు, ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళందరూ ఇచ్చేటువంటి నివేదికలలో ఉంటాయి అధ్యక్ష. లోక్సభ సాక్షి కూడా కేంద్రం కూడా ఇదే చెప్పింది. ఇవన్నీ చేసి ఈరోజు ఇంత సుస్థిరమైన ఆర్థిక ప్రగతి సాధించి, పర్ క్యాపిటా పెంచి, పవర్ పెంచి, శుద్ధమైన నీళ్లు ప్రతి ఇంటికి నల్లాతో ఇచ్చి, ఇవన్నీ చేసి తెలంగాణ సాధించుకొచ్చి అష్ట కష్టాలు పడి గత 25 సంవత్సరాలుగా ఒక యజ్ఞంలాగా దీన్ని తీసుకొని పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు అధ్యక్ష. కేసీఆర్కి పిండం పెడతాం, ఇవన్నీ చేసినందుకు నాకు పిండం పెట్టాలా? ఈ తిప్పల పడ్డందుకు ఆ పిండం పెట్టాలా? మీ వల్ల కాని పని మీ నాయకులు ఎంతరో మంది ఎన్నుచూపి పారిపోయినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నేను భుజానేసుకొని అనేక కష్టాలు పడి దీక్షలు చేసి చివరికి నా చావు మీద తెచ్చుకునేంత ప్రయత్నంలో తెలంగాణ తెచ్చిపెడితే మీకు పిండం పెడతామంటే ఎవరు హర్షిస్తారు అధ్యక్ష? ఇదేనా సంస్కారం? ఇదొక పద్ధతి, ఇదొక పార్టీ, దీనికో లెక్కన? చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష, దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఏందండి నాకు అర్థం కాదు. ఇది పూర్తిగా ఎటుపడతాడు, నోరుంది కదా అని విచ్చలవిడిగా మీ పార్టీల నియంత్రణ లేకపోవచ్చండి, కానీ సంఘం చూస్తుంది కదా, సమాజం చూస్తుంది కదా. నన్ను అడుగుతున్నారు మొన్న రాహుల్ గాంధీ ఏదో ఒక మాట అందరికీ మోడీ పేరే ఉన్నదంటే 2 సంవత్సరాల జైలు శిక్ష విధించారు అధ్యక్ష. అఫ్కోర్స్ నిన్న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, సభ్యత్వం కూడా తీసేసిండ్రు. మేము ఆ చర్యలు తీసుకోలేమానండి? మేము తీసుకోకపోదుమా? మీరు ఏదో స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ ఇచ్చినాం. మేము చాలా లిబరల్గా ఉంటున్నాం, డెమోక్రాటిక్గా ఉంటున్నాం, అన్ని రకాలుగా బాగుంటున్నాం. లేకపోతే మీరు అట్లా మాట్లాడిన దానికి మీ తాట తీసే పరిస్థితి ఇష్యూ కాదు కదా గవర్నమెంట్ అనుకుంటే. కానీ మీరంతా ఆ విధంగా ఇష్టం వచ్చిన అడ్డగోలు మాట్లాడినా మేము సంయమనం పాటిస్తున్నాం. మేము ఇది పోలీసులు ఉసుగొలుపుతలేం, ప్రజలే తీర్పు చెప్తారు రేపు పొద్దున అనే ఉద్దేశంతో మేము ముందుకు పోతా ఉన్నాం. కానీ బాధ మాత్రం కలుగుతుంది అధ్యక్ష. ఎక్కడ ఏం చేయని వాళ్ళు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న దాని మీదకి తుపాకులు తీసుకొని పోయిన వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. ఇలా 2 పార్టీల అధ్యక్షులు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడేమో రైఫిల్ తీసుకొని పోయిండు కరీంనగర్ జిల్లాకు, ఇంకో పార్టీ అధ్యక్షుడేమో అందరు రాజీనామా చేస్తుంటే ఆయన ఒక్కడు మాత్రం రాజీనామా చేయకుండా అమెరికాకు వారిపోయింది అధ్యక్ష. భారతీయ జనతా పార్టీ ఆ ఉన్న ఒక వ్యక్తి ఎన్ఎల్ లక్ష్మీనారాయణ నిజామాబాద్ టౌన్లో ఆయన ఉండే, ఆయన రాజీనామా చేసిండు అధ్యక్ష. మమ్మల్ని నమ్మి రాజీనామా చేస్తే నేను స్వయంగా పోయి, నేను అప్పుడే దీక్ష నుంచి విరమించుకొని వచ్చిన, నాకు ఆరోగ్యం బాగా లేకున్నా ఆయన కోరిన టైంలో 4 PM రావాలని చెప్తే నేను పడుకుంటా లేసుకుంటా 4 PM పోయి వీళ్ళ ఆనాటి పెద్ద లీడర్ వీళ్ళ దాంట్లో డి శ్రీనివాస్ గారని ఆయనను ఓగొట్టి మళ్ళీ లక్ష్మీనారాయణ గారిని సిన్సియర్ గెలిపించిన అధ్యక్ష. ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష, ప్రజల ముందే జరిగినాయి. ఇవన్నీ చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష, దుఃఖం వస్తుంది. ఇంత చేసి పెట్టి రాష్ట్రాన్ని ఒక తువ్వలో పెట్టి ఒక గాడిలో పెట్టి ఆర్థిక పరంగా ఎక్కడిదండి దళిత బంధు? మీరు అందరికీ ఇవ్వాలి, తొందరగా ఇవ్వాలి మాట్లాడుతున్నారు. మీ జన్మలు ఆలోచించారు దళిత బంధు ఇవ్వాలని. మీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కనుక స్వతంత్రం వచ్చిన తెల్లారే దళితుల వృద్ధి గురించి పనిచేసి ఉంటే ఇలా దళిత బంధు ఎందుకు ఇవ్వాల్సి వచ్చేదండి? దయచేసి ఆత్మవిమర్శ చేసుకోండి, మమ్మల్ని అన్నాడు కాదు. మేము ఇలా దేశానికి ఒక దిక్సూచిగా ఉన్నాం అధ్యక్ష. నేను మహారాష్ట్రకు పోయి నేను మాట్లాడుతుంటే అక్కడ వేణువుల్లో కొనియాడుతున్నారు మీ తెలంగాణ మోడల్ మాకు కావాలని చెప్పి. వేరే రాష్ట్రాలలో దేశమంతా వీ వాంట్ తెలంగాణ మోడల్ అంటుంటే ఇక్కడ ఉన్నోళ్ళు మాత్రం ఇంత మంచిగా జరిగిందని కనీసం ఒక మాట హర్షించకపోగా ఉల్టా తూలనాడడం, దూషించడం, పిండం పెడతాం గండం పెడతాం అని మాట్లాడడం. తెలంగాణ ప్రజలు నా మాటలు వింటున్న అధ్యక్ష. వచ్చే ఎన్నికలలో ఎవరికి పిండం పెట్టాలో ఇప్పుడు ప్రజలు నిర్ణయించాలి అధ్యక్ష.
అధ్యక్ష, జగదీశ్వర్ రెడ్డి గారు క్లారిఫికేషన్లో కొన్ని విషయాలు చెప్పారు. వెలుగులు నింపారు ఈ రాష్ట్రానికని. వెలుగులు నింపారో లేదో నాకు తెలియదు, కానీ ఈ రాష్ట్రాన్ని అప్పులో కుప్పలో అయితే మాత్రం ముంచేస్తారు. భద్రాద్రి నుంచి మేము బాగా చేసాం, ఏం నష్టం జరగలేదు ఈ రాష్ట్రానికి అని అంటున్నారు. భద్రాద్రి నుంచి మీ వల్ల నష్టం జరగకపోతే ఏం జరిగింది? నేను లెక్కలతో సహా చెప్తాను అధ్యక్ష. లేదు అధ్యక్ష, మీ లెక్కలేవి. భద్రాద్రి పవర్ సంబంధించి మెగావాట్ क्या साहब बोल दिया आप नहीं है? हाँ लिमिट సో భద్రాద్రి పవర్ సంబంధించి both are right as per the dates. Department takes December last as their date, sir. Finance department dates are different. So these, the power generation, no sir, sir, meer finance minister unnaru. Finance department calculates every calculation as on 31st December, sir. Sir, अध्यक्षा अकबर साहब बोलेंगे, आपको भी बोलेंगे. अरे यू आस्क सम क्वेश्चन प्लीज, लेट allow me to answer. किसका गलती नहीं है? No one is at fault. I'm sorry, you can't make a just blanket statement like that. Come on, this is not correct. You are just making a blanket statement. आपका गलती, आपका किसका गलती है? I'm sorry. No, I'm not getting angry. You are getting angry. I've been seeing you. You are getting angry. Huh? That's not correct. Sir, see, whatever you asked, it has already been clarified. That's what he has corrected also. That's what is corrected. I am trying to make the House to understand what is the loss which we have faced this entire 1 decade, which you don't want this to go out. Deputy CM garu. अध्यक्षा ठीक है, ठीक. हाँ है. Sir, dates are not mentioned in the book. Sir, you should have mentioned the date. Huh? You should have mentioned the date. We are taking into account October. We are taking into account December. Akbaruddin garu, Akbar sir, మీరు ఎవరిని మాట్లాడినారా? అక్బర్ సాబ్, ఇది ఎక్కడ ఇది? अकबर साहब जवाब दे रहे हैं. डिप्टी सीएम साहब जवाब दे रहे हैं. डिप्टी सीएम साहब जवाब दे रहे हैं. దయచేసి ప్రధాన ప్రతిపక్ష పార్టీ సంబంధించిన సభ్యులు, దానికి సంబంధించి వత్తాలు పలికేటువంటి వారు ఇద్దరు కలిసి ఈ రాష్ట్ర అప్పుల కుప్పలో ఉన్నటువంటి ఈ వాస్తవాన్ని బయటికి పోనీయకుండా చేయటం కోసం చేస్తున్న ప్రయత్నాలనే కనిపిస్తుంది తప్ప ఇది వేరే ఆల్రెడీ ఒకసారి క్లారిఫై చేసి చెప్తూనే ఉండే. అధ్యక్ష, భద్రాద్రి పవర్ సంబంధించి నష్టం జరగలేదన్న నేను చెప్తాను. భద్రాద్రి పవర్ సంబంధించి 675 కోట్ల నుంచి 9.74 కోట్లకి ఆలస్యం వల్ల దాని రేటు పెరిగింది. అలాగే దాని ఎస్కలేషన్ వల్ల మనం లెక్కేస్తే దాదాపు 30 సంవత్సరాలుగా 10,740 కోట్లు ఈ రాష్ట్రం మీద భారం పడిపోతూ ఉంది. ఇది వాస్తవం. 10,000 కోట్లు అనేది చిన్న అంశం కాదు అధ్యక్షజీ. అట్లాగే యాదాద్రి వల్ల కూడా మాకు నష్టం లేదు, బ్రహ్మాండ. అరే మీరు చెప్పిందే మళ్ళీ మీరు చెప్పిందే నేను చెప్తా ఉన్నాను. మీరు మళ్ళీ ఎందుకు గెలికారు? అది మీరు డైవర్ట్ చేయడం కోసం ట్రై చేస్తారు. అట్లాగే అధ్యక్ష, యాదాద్రి వల్ల నష్టం ఏం లేదన్నారు ట్రాన్స్పోర్టేషన్ వల్ల. యాదాద్రి వల్ల కాస్ట్ హైక్ పెరగటం వల్ల
దాదాపు 33,570 కోట్లు అదనంగా భారం పడింది. అధ్యక్ష, అరే యూ హావ్ టు ఆన్సర్ ఎవ్రీ మెంబర్. Power Finance Corporation's loan have been taken over by government. Therefore, these are reflected in finance report. Power Finance Corporation loans have been taken over by government. Therefore, these are reflected in finance report. Akbaruddin garu అడిగిన దానికి చాలా స్పష్టంగా లెక్కల్లో చాలా స్పష్టంగా ఉంది. కేవలం ఈ విద్యుత్ శాఖలో జరిగినటువంటి అవినీతి, అవకతవకలు, అప్పులు బయటికి పోనీయకుండా చేయడం కోసం వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇది వాస్తవం లేదు. దయచేసి ఇది సభ దృష్టికి తీసుకొస్తాను. థ్యాంక్ యూ అధ్యక్ష.